కిడ్నాప్ చేసుకుని రండి, ఎవరికి అనుమానం రాకుండా చేసాం. ఐస్ క్రీమ్ మేమిద్దరం ఆ పిల్లల్ని కిడ్నాప్ చేద్దామా? సరే పిల్లలు పిల్లలు అన్నయ్య మీకు కావాల్సిన చాక్లెట్లు బిస్కెట్లు అన్నీ కొనిపిస్తాం. మాతో వస్తారా? మా పిల్లల్ని కిడ్నాప్ చేశారు. ఎన్నిసార్లు కంప్లైంట్ వచ్చినా పట్టించుకోవట్లేదు అండి. సిబిఐ వాళ్ళకి అప్పుడు మా నెంబర్ మాకేమైనా సరే బాబు ఇస్తాను, మీరే చూసుకోవాలి. జై హింద్ సార్. సార్ మా టీంలోకి ఇంకా 2 or 3 మెంబర్స్ కావాలి. పంపిస్తారా సార్? థ్యాంక్ యూ సో మచ్ సార్. జై హింద్ సార్. ఎలాగైనా ఆ కిడ్నాపర్ని పట్టుకొని తీరాలి. పట్టుకుంటా. చాలా బాగుంది కదా, ఇల్లు బలేకుండా నా సరేనా బయట పోదామా? ఒక నిమిషం చాలా పోదామా? వెళ్ళండి. గుండెల్లో ఎక్కడ వచ్చారు? చెప్పరా 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 ఎక్కడికి అన్న అది ఎమ్మట్లో మరి అనవసరంగా మిస్ అయ్యాడు. అసలు సైకిల్ మధ్యలో సైకిల్ వాడు ఎందుకు వచ్చాడు? వీడు బాగా ఆపమంటే వాడు ఎందుకు ఆపాడు? మన ఎక్కడ తీసుకెట్టాలి చెప్పరా? మర్యాదకు మమ్మల్ని అక్కడ తీసుకొని వెళ్దాం. లేదంటే వాడిని నేను కలిపి లేపేస్తాను. చేసుకోదా అన్న వీడు అమ్మరా వెళ్ళు. చెప్పరా ఇక్కడేనా? ఇక్కడే అన్న. ఎంత దూరం వస్తావు రేంట్రా? ఇక్కడ తింటావా? లేదేంట్రా? ముందర నిజంగా చెప్పు. నాకేం తెలియదు. సబ్స్క్రైబ్ చేసేసా. అట్లా వెళ్తున్నావు. ఇక్కడే దింపారంటున్నారు. ఇక్కడ నుంచి షిఫ్ట్ అయిపోవాలి. సరే షిఫ్ట్ అవుదాం పదా.
బండి మీద తోలిన వ్యక్తిని రౌడీలు ఎత్తుకి చంపేశారంట. సాయండే కూడా లేడు ఇప్పుడు. ఏం చేయాలమ్మా? ఆంటీ ఏమో పైన ఉన్నట్టు చెప్పారు. సిబిఐ ఆఫీసర్స్ కలుసుకుని మాట్లాడితే బెటర్ ఏమో. అవునా? మీరేగా ఇక్కడ సిబిఐ ఆఫీసర్స్? అదే మొన్న కొన్ని క్రైమ్స్ మీరు ఉన్నారన్న. ఆ క్రైమ్స్లో మేము కూడా పాల్గొనవచ్చు. మీకు హెల్ప్ చేయడానికి ఓకే, బట్ గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుంటాం. నాతో కూడా ఒక ఫ్రెండ్ కూడా ఉంది, ఆర్మీ ఏమో. మీతో పాటు ఉండొచ్చు మేము. ఓకే. హలో, అవును. అరే సారీ, ఇప్పుడే నాకు బార్ నుంచి కాల్ వచ్చింది. సరే, మీరు చేయగలరా? ఈరోజు మన ముగ్గురం కలిసి ఆ ముగ్గురిని పట్టుకోవాలి. అవును, సరే. సరేనా? పట్టుకోవాలి. ఓకే, వాళ్ళు ఎక్కడున్నా సరే, ఎక్కడ దాక్కున్నా పట్టుకోవాలి. ఓకే, ఇవాళ వాళ్ళ మీద ఫోకస్ పెట్టాలి. అవును, ఇవాళ మన ఫోకస్ ఎలా అయినా వాళ్ళ మీద పెట్టాలి. ఫస్ట్ ఆ తెల్లి చూద్దామా? కొంచెం ముందరగా చూద్దాం. సరే, ముందుకెళ్ళి చూద్దాం. చాలా ఇటు వెళ్దాం. పైకి వెళ్ళి చూద్దాం. అటు ఇటు చూస్తూ ఒకవేళ ఇక్కడ కనపడకపోతే అటు వెళ్ళి చూద్దాం. ఇటే చూద్దాం. చూడండి, ఇది కూడా వేరే. అవును, పదండి వెళ్దాం. త్వరగా వెళ్ళాలి. అవునరా, ఇంత లేట్ చేశారండి మరి? కొడదామని వెళ్ళండి రా. భయపడుతున్నారన్నా. ఒక్క నిమిషారా, నేను అటు తిరిగేలోపు మొత్తం ఫినిష్ చేసేయండి. సౌండ్ లేదండి రా, సౌండ్ లేదండి రా. ఏమైందిరా? ఎవర్రా? ఎవర్రా? ఈ ఆడపిల్లలే అన్నా. అసలు ఏమైందిరా? కొట్టారన్నా. ఇవాళ ఎలాగైనా వాళ్ళ చేత నిజం చెప్పాలి. సరే సరే. వాళ్ళ డాన్ ఎవరు కనిపెట్టి తీరాలి. ఓకే. ఇవాళ వాళ్ళ చేత నిజం చెప్పాలి. ఆ డాన్ ఎవరు ఖచ్చితంగా కనిపెట్టాలి. అవును. ఏమయ్యాడు? ఎక్కడికి వెళ్ళారు వీళ్ళు? ఇక్కడే కదా కట్టేశాను. అవును, ఎక్కడికి వెళ్ళారు? మీరు అటు వెళ్ళి ఎత్తుకండి, నేను ఇటు వెళ్ళి ఎత్తుకుంటా. సాయికి నువ్వు వెళ్ళి.
ఎవ్వరు ఎంత పెద్ద దొంగ అయినా ఏదో ఒక క్లూ వదిలేసి ఉంటాడు. రాము గారు లక్ష్మణ్ గారు ఉండాలి కదా సెక్యూరిటీస్, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఒకసారి ఫోన్ చేయి, స్పీకర్ ఆన్ చేయి. నెంబర్ యూర్ డైలింగ్ కరెంట్లీ బిజీ, ప్లీజ్ డైల్ లేటర్. మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం ఇవ్వటం లేదు, దయచేసి తర్వాత ఫోన్ చేయండి. లక్ష్మణ్ గారికి కాల్ చేస్తా ఒకసారి. లక్ష్మణ్ గారి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది. రాము గారికి కలవడం లేదు. ఎక్కడికి వెళ్ళుంటారు? ఎక్కడికి వెళ్ళా మనకి చెప్తే వెళ్తారు. ఇంటికి పర్మిషన్ లెటర్ ఇచ్చాకే కదా వాళ్ళు వెళ్ళేది. అవును, లేకంటే వాళ్ళు ఎవరైనా కొట్టేసి అయ్యి ఉండొచ్చు. వాళ్ళు ఎలా దొరకాలి ఇప్పుడు? వాళ్ళు ఎలా అయినా పట్టుకోవాలి. మన ఇంటి పక్కన ఒక లలిత అనే ఆవిడ షాప్స్ చేస్తూ ఉంటుంది. తను నైట్ అర్ధరాత్రి ఒక షాప్ చేస్తా అని చెప్పి. అవును, హర్రర్ షాప్ చేస్తాను కదా. ఒకసారి వెళ్ళి అడుగుదామా? వెళ్దాం. ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాం. లలిత 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 సీసీ కెమెరాస్ పనిచేయట్లేదు. ఇక్కడ చూస్తే ఇవిడ ఊరెళ్ళాలి. అక్కడ సీసీ కెమెరా. అవును, అక్కడ సీసీ కెమెరా ఎవరో పగలు కొట్టేశారు కదా. అది ఖచ్చితంగా వాళ్ళ పని. బట్ మనకి ఇంకా వేరే షూ. అక్కడికి వెళ్తున్నారు, ఇటు మర్చిపోయాను. అవును, లలిత ఊరెళ్ళింది. లక్ష్మణ్ రాము గారు వాళ్ళకి ఫోన్ ఏమో ఒకసారి వాళ్ళ ఫ్యామిలీని అడిగి తెలుసుకుంటే వాళ్ళ ఇల్లు మనకు తెలియదు కదా. నాకు తెలుసు, ఒకసారి చూద్దాం. ఫోన్ నెంబర్ తెలుసు, ఒక్క నిమిషం. వాళ్ళ వైఫ్ ఫోన్ నెంబర్స్ తెలుసు. అవునా, సరే చేద్దాం. ఫోన్ మర్చిపోయావు కదా ఇంటి దగ్గర. ఫోన్ ఇంటి దగ్గర అక్కడే మర్చిపోయా. వెళ్ళి తీసుకురా. మర్చిపోయా, మిషన్ మీద పెట్టి మర్చిపోయా. లలిత వాళ్ళు ఫోన్ చేయి ఒకసారి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి. హలో, స్వాతి గారు, రాము గారు ఎక్కడికి వెళ్ళారండి? ఇంటికి ఏమైనా వచ్చారా? రాత్రి నుంచి ఇంటికి కూడా రాలేదండి. ఎక్కడికైనా వెళ్తున్నానని చెప్పారా? లేదండి, మీ దగ్గరే ఉన్నాం అనుకున్నాను. లేదండి, ఇక్కడ నిన్న నైట్ వచ్చారు మా ఇంటికి, కానీ ఇప్పుడు పొద్దున చూసేసరికి కనపడట్లేదు. మీ దగ్గర లేరా? లేరండి. అయితే ఇప్పుడు ఎలా? నేను మీ దగ్గరే ఉన్నారనుకున్నాను. మీరేం కంగారు పడకండి, నేను చూసి మీకు చెప్తాను. సరే అండి, వెతకడానికి నేను రానా? వద్దులేండి. సరే అండి. సరే. ఒకసారి రాము గారు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళలేదంట. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? తెలియట్లేదు. అదే లక్ష్మణ్ గారికి ఫోన్ చేయ ఒకసారి. వాళ్ళ వైఫ్కి చేస్తాను. నెంబర్ ఉందా? ఉంది. హలో సరస్వతి గారు. అవునండి. లక్ష్మణ్ గారు వచ్చారా అండి? లేదండి, మీ దగ్గరే ఉన్నాను అనుకున్నాను. ఎక్కడికైనా వెళ్తున్నానని కానీ లేదా ఇక్కడే ఉంటానని కానీ ఎవరితో అయినా ఏదైనా చెప్పారా? రాము గారు వాళ్ళ ఇంట్లో ఉన్నారేమో అండి. లేదండి, ఇప్పుడే అడిగాను, వాళ్ళ ఇంట్లో కూడా లేరంట. అవునా, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? ఎక్కడికైనా ఊరు వెళ్తే నాకు చెప్పే వెళ్తారే. మాకు కూడా ఎక్కడికైనా వెళ్తే పర్మిషన్ లెటర్ ఇచ్చే వెళ్తారు అండి. ఇప్పుడు ఎక్కడున్నారు? తెలీదండి.
ఆలోచిస్తున్నాము. కంగారుగా ఉంది నాకు. మీరేం కంగారు పడకండి, నేను చూసి చెప్తాను. సరే. ఓకే అండి. ఏమన్నారు? లక్ష్మణ్ గారు కూడా వాళ్ళ ఇంట్లో లేదు. అంటే ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి ఉంటారు? నాకు తెలిసి ఆ దొంగలే వాళ్ళని కొట్టుంటారేమో, కొట్టి అక్కడ తీసుకెళ్ళి ఉంటారు. అవును, రాము గారు లక్ష్మణ్ గారు ఇద్దరు మంచి ఫ్రెండ్స్ కదా. అవును, ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు కలిసే వెళ్తారు. వాళ్ళిద్దరూ నాకు ఒకసారి చెప్పారు, రేపు ఈరోజు వాళ్ళ బర్త్డే అంట, లక్ష్మణ్ గారి బర్త్డే అంట, రెస్టారెంట్కి వెళ్దామని అనుకుంటున్నాము అని చెప్పారు. అవును, నాకు కూడా చెప్పారు, కింగ్ డాబా అంట. ఒకసారి వెళ్ళి చూసొద్దామా? ఏం డాబా అమ్మ? ఫోన్ చేద్దాం ఒకసారి. ఫోన్ చెప్పారు, కింగ్ డాబా ఫోన్ చేయి. నెంబర్ లేదు, బ్రెయిన్ మాది గూగుల్లో కొడితే వస్తాయి. వచ్చింది. హలో, కింగ్ డాబా రెస్టారెంట్ అండి? అవును. మీ రెస్టారెంట్కి రాము లక్ష్మణ్ అనే ఎవరైనా ఇద్దరు వచ్చారా? ఆ డీటెయిల్స్ అన్నీ మీకెందుకు? సిబిఐ. ఓ సారీ మేడం, సారీ, మీరా? లేదు, అలాంటి ఇద్దరు వ్యక్తులు ఎవరు రాలేదు. నిన్న నైట్ ఒక నలుగురు వచ్చారు అంతే. ఎవరు వాళ్ళు? ఆ నలుగురు పేర్లలో రాము లక్ష్మణ్ అని ఎవరైనా ఉన్నారా? లేదు, ఎవరూ లేరు. ఒకసారి బాగా గుర్తు తెచ్చుకోండి. లేరు మేడం, కరెక్ట్గానే గుర్తు తెచ్చుకున్నా, లేరు. ఓకే, ఒకవేళ రాము లక్ష్మణ్ గారు ఎవరైనా వస్తే నాకు కాల్ చేసి చెప్పండి ఈ నెంబర్. సరే. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇట్స్ ఓకే, వెల్కమ్. నో. ఇక్కడ ఒక ఫింగర్ ప్రింట్ ఉంది. అవును, ఇక్కడ కూడా రాయికి ఏదో బ్లడ్ ఉంది. ఇక్కడ కూడా ఉన్నది. బ్లడ్ లాంటిది ఏదో ఉంది, ఒకసారి టెస్ట్ చేద్దాం. ఆగు. హ్యాండ్ ఇదేం అర్థం కావట్లేదు. ఒకసారి చూడు. బ్లడ్. కర్రలు బట్టి కూడా ఏదో ఉంది. ఏంటి ఇక్కడ కూడా బ్లడ్ ఉంది? పట్టుకో. అది ఫోరెన్సిక్ వాళ్ళకి ఇద్దాం. అక్కడ కూడా ఉంది బ్లడ్. ఏదన్నా రాయికి కవర్ ఉంటే పట్టుకోవచ్చు. బ్లడ్. నాకు తెలిసి ఆ దొంగలు అయి ఉంటే మన సెక్యూరిటీ గార్డ్స్ని అలా గుర్తుంటారు నాకు తెలిసి. అవును, ఆగు. ఏమైంది కీర్తి? అక్కడ బ్లడ్ ఉంది నందిని. అవును నందిని, కింద కూడా పడ్డది. అంటే రాము అన్న లక్ష్మణ్ అన్నని చంపేశారా? ఏమో, నాకు తెలిసి అయి ఉండొచ్చు. వాళ్ళ బ్లడ్ గ్రూప్స్ మనకి తెలుసు కదా, ఇవి మ్యాచ్ అవుతావేమో. వాళ్ళది ఒకరోజు చెప్పారు కదా, దెబ్బ అవుతుంది, ఏ పాజిటివ్ అంటే ఓ పాజిటివ్ అన్నారు కదా. ఇద్దరిది ఓ పాజిటివ్. ఒకసారి చెక్ చేపిద్దామా? అన్నీ ఒక దగ్గరికి కలెక్ట్ చేయి. దీన్ని కూడా మనం ఎక్కడ ఒకసారి దీన్ని ఇక్కడ రాయి మీద తలింది కదా, దాన్ని అక్కడే ఉంచేసి ఇవన్నీ ఇక్కడే ఉంచుదాం. ఝాన్సీ, ఏంటి నాకు కూడా చెప్పు. నువ్వు వెళ్ళి ఫారెన్సిక్ వాళ్ళకి ఫోన్ చెయ్యి. వెళ్ళు, ఫోన్ చెప్పు. నువ్వు వెళ్ళి పోలీస్ లైన్ లైన్ ఉంటుంది కదా, అది వెళ్ళి తీసుకురా.
అయిపోయింది కదా. నందిని ఆ టేప్ లేదు, ఇది తీసుకో. ఈ థ్రెడ్ ఉంటుంది. నాకు ఇంకా వర్క్ ఉంది, వెళ్ళొస్తాను. సరే బాయ్. నందిని వస్తున్నారంట. సరే. వాటిని పట్టుకోకుండా జాగ్రత్తగా గ్లౌజెస్ వేసుకొని ఒక కవర్లో వేసి. గ్లౌజెస్ లేవులే కానీ ఆ కవర్లో అవసరం లేదు. నందిని, రామ గారిది లక్ష్మణ్ గారిది వాళ్ళిద్దరిది సోపాజిటివ్ ఇదే కలిసిందంట. ఇదే బ్లడ్. కీర్తి అక్కడ. పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశాను. ఓకే, వాళ్ళు వస్తుంది. గోళీ. ఇదెవరు వేశారు? మన వాచ్మెన్ అంకుల్ దగ్గర ఉండాలి కదా. ఇక్కడెక్కడ ఆర్డర్ ఎవరు? వాచ్మెన్ అంకుల్ వాళ్ళ బాబుకి తెచ్చారు అప్పుడు. గుర్తుందా? స్కూల్కి వెళ్ళట్లేదని లాక్కొని వచ్చారు కదా. అది ఇక్కడ ఆ బాబు ఇక్కడికి ఎప్పుడు రాలేదు కదా. ఒకసారి అదేంటి, దీనికి కూడా అక్కడక్కడ బ్రెడ్ అంటుంది కొంచెం. టేక్ కేర్. ఇంకా వెతకండి, దొరుకుతాయి. నందిని, నెట్ శాంపిల్స్ రాము లక్ష్మణ్ అంకుల్ వాళ్ళలాగే ఉంది. ఫారెన్సిక్కి పంపించు మళ్ళీ. ఓకే. ఎవరో చూస్తున్నట్టుంది మమ్మల్ని. ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? ఎవరు నువ్వు? చెప్తా. నీ బాస్ ఎవరు? రేపు పొద్దున్న చూపిస్తాం. ఇప్పుడు ఎక్కడ ఉంటారు? ఇప్పుడు లేరు, ఊరికి పోయారు. మీ మీద నాకు నమ్మకం లేదు. అక్కడ కట్టేస్తే మీరు పారిపోయారు. ఇక్కడ లోపల కట్టేస్తాం నిన్ను. రా ఝాన్సీ, నువ్వు వెళ్ళి డోర్ తీ. లోపలికి వెళ్ళు. తాళం వేయి. తాళం వేయి. వద్దు, నాకు తీయండి. మేము తీయము. తీయండి. మేము తీయము. రేపు పొద్దున దాకా నువ్వు ఇక్కడ నుండి బయటికి వెళ్ళే ప్రసక్తే లేదు. అవును, నువ్వు తప్పించుకున్నారు. మీరు అక్కడ ఉన్నప్పుడు మొన్న కూడా అంతే. మా సెక్యూరిటీ గార్డ్స్ కూడా చంపేశారు మీరే. చేస్తున్నారు ఇద్దరు. ఎవరు వాళ్ళు? ఇప్పుడు నేనేం చెప్పాను, పొద్దున్న చేస్తా. సరే, రేపు పొద్దున చెప్పకపోతే నిన్ను షూట్ చేయడం ఖాయం. సరే. నువ్వేంటి ఇక్కడ ఉన్నావు? తాళమే తెరిచింది. ఎవరు నువ్వు? నీ డాన్ ఎవరు? గిరి ఎక్కడ? నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? గిరి కోసం నేను వస్తే వాడు నన్ను ఇరికించి పారిపోయాడు. నీ పేరేం పేరు? బెన్. హే, గుర్తుందా? గిరి చెప్పాడు కదా నాతో పాటు ఇంకెవరున్నారంటే ఇద్దరు ఉన్నారు. మీ డాన్ ఎవరు? నీ డాన్ ఎక్కడ? ఎక్కడ ఉంటాడు? చెప్పను. చెప్తా. చెప్తా. ఎక్కడ ఉంటాడు? చూపిస్తా. తాళం ఎవరు పగలు కొట్టారు?
నీతో పాటు రాత్రి ఇంకెంతమంది వచ్చారు? ఒక్కళ్ళే. ఒక్కళ్ళే. పారిపోతారు గట్టిగా పట్టుకొని. ఎటు వెళ్ళాలి? రైట్గా. ఎటువైపు వెళ్ళాలి? ఎటువైపు వెళ్ళాలి? ఎటు వెళ్ళాలి? ఇటువైపేనా? ఇంకెటువైపు వెళ్ళాలి? ఎంత దూరం? ఎంతసేపు? అరే నీ భూమికి వాళ్ళ డాన్ రా, వాళ్ళకి భయపడేది ఏంట్రా? వెళ్దాం పదా. అన్న వాళ్ళు ఇక్కడికి వచ్చేసారన్నా. ఏంటి వీడు డోనా? వీడికి ఇంత బిల్డప్ ఇచ్చింది. మన సత్తా చూపుతా. వెళ్ళండ్రా. ఏం చేయొద్దు మమ్మల్ని, ఏం చేయొద్దు, ఏం చేయొద్దు మమ్మల్ని, ఏం చేయొద్దు ప్లీజ్. నీకే ఉన్నాయా గన్స్? మాకు లేవా? కీర్తి, ఝాన్సీ గన్స్ కలెక్ట్ చేయండి. చెప్పురా, కిడ్నాప్ చేసిన పిల్లలు ఎక్కడున్నారు? చెప్పను, చెప్పు. చెప్పను. చెప్పు. చెప్తా, చెప్పు ఎక్కడున్నారు? తీసుకెళ్తా. తీసుకెళ్ళు పదా. ఇంకెటు? ఎంతసేపు ఇంకా? ఇంకెటు? ఇల్లు కదా. పదా. పిల్లలు మీకు ఒక గన్ గేమ్ చూపినా, గన్ గేమ్ ఒక చూపిస్తాను. ఆంటీ ఓకేనా? ఇప్పుడు ఆంటీ వాళ్ళని షూట్ చేసింది. చూడండి. ఓకే ఆంటీ అయిపోయింది. ఎక్కడికి రప్ప. వాడిని పట్టుకో. పట్టుకోండి, పట్టుకోండి. ఉరుకో, ఉరుకో. రండి, వెళ్దాం.
బాయ్